ఈరోజు మనం కీసరగుట్టకైతే వెళ్తున్నాము. జర్నీ నుంచి టెంపుల్ ఎక్స్పీరియన్స్ వరకు మీతో షేర్ చేసుకుంటాను. రండి వెళ్దాం. నాకైతే ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ అట్మాస్ఫియర్ నాకు పర్సనల్గా అయితే చాలా బాగా నచ్చింది. మీకు కూడా చూడండి. ఇక నేనైతే ఆగలేను. సో ఆలయం లోపలికి అయితే వెళ్దాం రండి. మనం అలా లోపలికి వెళ్తుంటేనే మనకైతే ఒక తెలియని ఒక ప్రశాంతత అనేది అయితే కనిపిస్తుంది. సో ఇక్కడైతే గజస్తంభం ముందు అయితే దీపాలు అయితే ముట్టిస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలయం యొక్క కళ్యాణ మండపం. ఈ యొక్క మండపంలో చాలా ప్రశాంతంగా అయితే ఉంది. అలాగే కలర్ఫుల్ గా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న లింగం వచ్చేసి ఆ శ్రీరాముడు రామనాసుని సంహారం తర్వాత ప్రతిష్ఠించిన లింగం. ఈ యొక్క లింగం సుమారు 1500 సంవత్సరాల కింది ఒక లింగం. అలాగే ఈ యొక్క లింగానికి బ్రహ్మసూత్రంతో కలిగి ఉంటుంది. ఇంకా ఈ యొక్క లింగానికి మనం మన చేతులతో అభిషేకం కూడా చేసుకోవచ్చు. బయటికి రాగానే మనకు పక్కకే కాశీలింగం అని ఉంటుంది. ఇందాక నేను మొత్తం హిస్టరీ చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను వినండి. శ్రీరాముడు ఈ యొక్క పర్వతంపై లింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నాడు. అందుకు హనుమంతుణ్ణి పిలిచి కాశీకి వెళ్లి ఒక శివలింగంని తీసుకురా అని పంపాడు. అయితే హనుమంతుడు వచ్చేసరికి లేట్ అవ్వడంతో శ్రీరాముడు శివుడికి మొక్కడంతో భూమి లోపల నుంచి ఒక లింగం బయటకు వచ్చింది. ఆ లింగంని శ్రీరాముడు ప్రతిష్ఠించాడు. అయితే ప్రతిష్ఠ అయ్యాక హనుమంతుడు వచ్చాడు. బాధతో ఆ ఒక లింగాలను విసిరివేశాడు. ఆ ఒక లింగాలే ఈ యొక్క పర్వతం చుట్టూ పడిన లింగాలు. అయితే హనుమంతుడు కోసం అందులో ఒక శివలింగాన్ని కూడా పక్కనే ప్రతిష్ఠించాడు. ఆ లింగమే కాశీలింగం. అలాగే ఈ యొక్క క్షేత్రానికి హరిహర క్షేత్రం అని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా? ఎందుకంటే ఈ క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి, శివుడు, సీతారామచంద్ర స్వామి కొలువై ఉన్నాడు. అందుకే ఈ యొక్క క్షేత్రానికి హరిహర క్షేత్రం అని కూడా పిలుస్తారు. అలాగే ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు హనుమంతుణ్ణి నిర్మించాడు శ్రీరాముడు. అందుకే ఈ యొక్క గుట్టపై ఆలయం బయట హనుమంతుడు ఉంటాడు. అలా ఇక్కడ ఈ యొక్క కొండపై చాలా సేపు అయితే నేను కూర్చొని ప్రశాంతంగా ఆ ఒక రివ్యూ, ఆ ఒక అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేసి ఇంటికైతే వెళ్ళాను. సో అది మళ్ళా ఇది హిస్టరీ, ఇక్కడ చూడాల్సిన టెంపుల్స్ ఇవి. సో మీరు కూడా వచ్చి పర్సనల్గా విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ.